అత్యాచార యత్నం కేసులు అక్కడక్కడ జరుగుతూనే ఉంటున్నాయి. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో, అందులో కలెక్టరేట్ కార్యాలయంలో కూడా అత్యాచార యత్నం జరిగిందంటూ ఒక ఉద్యోగిని హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించినటువంటి సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆ కలెక్టర్ గారు కూడా స్నేహ శబరీష్ స్పందించి వెంటనే అతన్ని సస్పెండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి హనుమకొండ ఏసీపీ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం ఏం జరిగిందో. నమస్తే సార్. ఇప్పటి వరకు కొంత ప్రభుత్వ కార్యాలయాలు అంటేనే కొంత సిస్టమేటిక్గా ఉండాల్సింది, అందులో కలెక్టరేట్ కార్యాలయంలో అంటే కూడా కొంత అందరికీ సర్వీస్ సెక్టర్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహిళలకు కలెక్టరేట్ కార్యాలయంలో కూడా గౌరవం కల్పించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ అత్యాచార యత్నాలు జరగడం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. దీనిపై ఎట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి? హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? మీకున్నటువంటి దృష్టి ఏంటి సార్ ఇక్కడ? మనకి హనుమకొండ కలెక్టరేట్లో ఒక ఉమెన్ ఎంప్లాయీ మీద సెక్సువల్ హరాస్మెంట్ అయింది తోటి ఎంప్లాయీ తోటి అని చెప్పి ఒకటి పిటిషన్ రావటం జరిగింది. ఆ పిటిషన్ మీద ఆల్రెడీ సుబేదార్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఈ సెక్సువల్ హరాస్మెంటు, అదేవిధంగా సెక్సువల్ హరాస్మెంట్ ఆన్ ఉమెన్ ఎట్ వర్కింగ్ ప్లేస్, దానికి సంబంధించి కూడా ఒక సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా SC/ST అట్రాసిటీస్ కూడా కన్సర్న్ సెక్షన్స్ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇది లాస్ట్ మంత్లో జరిగింది. దీని మీద అక్కడ కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యి దాన్ని ఇంటర్నల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నల్ కమిటీలో ఈ అన్నీ ప్రూవ్ కావడంతో అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎవరైనా ఏదైతే ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఆ వర్కింగ్ ప్లేస్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమ్మీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కానీ వాళ్ళ అధికారులకు కానీ ఇన్ఫామ్ చేసినట్టయితే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు సార్. ఇతని పైన ఇర్ఫాన్ సోహేల్ ఈ అమ్మాయి కాకుండా ఇంకా చాలా మందిపై కూడా కొంత అంటే అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా చెప్తున్నారు, వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చినా సార్? మరి ఇట్లాంటి కంటిన్యూగా ఒక ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి తను రిపీట్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి దాని మీద ఎట్లాంటి సెక్షన్ల కింద నమోదు చేశారు? ఎట్లాంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది సార్? అంటే ఇంకా ఎవరన్నా విక్టిమ్స్ ఉండి మాకు రెస్పాండ్ అయితే వాళ్ళ పిటిషన్ల మీద కూడా ఫర్దర్గా FIR చేయడం జరిగింది. ఒకవేళ అట్లాంటివి ఏమన్నా నోటీస్కి వస్తే మా ఇన్వెస్టిగేషన్లో అవి కూడా యాడ్ చేస్తాం. డిటరెన్స్ యాక్షన్ విల్ బి టేకెన్. రైట్. ఇక్కడ ప్రస్తుతానికైతే అంటే వర్క్ ప్లేస్లలో కూడా మహిళలకు రక్షణ కలగాలి. అది లేకుండా ఉంటే ఏమైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పి అంటున్నారు. ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకుని తమకు కేసు వెంటనే హనుమకొండ పోలీస్ స్టేషన్లో, సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయిన వెంటనే తగు చర్యలు తీసుకున్నామని చెప్పి అంటున్నారు. మహిళలకు రక్షణ కల్పించడమే తమ బాధ్యత కూడా చెప్తున్నారు. దీనిపై కూడా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మహిళలకు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే బయట ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఒక రాంగ్ మెసేజ్ కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తూ ఇక్కడ అందరూ ఒక సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇబ్బందికర వాతావరణంలో ఎవరికి తలెత్తినా మహిళలు మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పి హనుమకొండ ఏసీపీ నరసింహారావు గారు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.